సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇది వచ్చేసి వేరే వ్లాగ్ అనమాట. సో నేనైతే వైకి ఐలాండ్లో ఉన్నాను. న్యూజిలాండ్ నుంచి, అదే ఆక్లాండ్ సిటీ నుంచి వేరే ఐలాండ్కి వచ్చాను. ఈ వ్లాగ్ దీనికన్నా ముందే వచ్చింది, లేదంటే ఈ వ్లాగ్ దాని తర్వాత వచ్చింది. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, న్యూజిలాండ్ ఎలా వచ్చావు, ఏంటి అసలు నువ్వు ఏం చేస్తావు, ఇవన్నీ అడుగుతున్నారు అనమాట. సో ఈ వీడియోలో నేనైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. సో ఎందుకంటే ఇక్కడ ఎందుకు మొదలు పెట్టానంటే అంటే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట ప్లేసు. సో అందుకని మొదలు పెట్టాను. సో ఫస్ట్ నేను ఇంటర్మీడియట్లో మీరు ఏదో కోర్స్ తీసుకోండి. ఫస్ట్ టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశారు కదా, అంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను అనమాట. నా ఏంటంటే BHM, బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ నా డిగ్రీ. సో దానికి నేను చాలా కష్టపడ్డాను అనమాట. ఇంటర్ అయిపోయిన తర్వాత నేను 10th ఉన్నప్పుడు డిసైడ్ అయ్యాను నేను ఏం చేయాలి లైఫ్లో అనేది. ఫస్ట్ పాయింట్, మీరు కూడా 10th ఉన్నప్పుడు మీరు లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నారో డిసైడ్ అయితే మీరు ఇంటర్లో తీసుకునే కోర్స్ మీకు పనికి వచ్చింది. సో నేనైతే ఇంటర్ చదివేశాను. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో వెస్టిన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాను. సో నాది 3 years కోర్స్ అనమాట, 3 ఏళ్ళు ఉండిద్ది వెస్టిన్ కాలేజ్లో. సో ఆ కోర్స్ ఎలా అంటే, ఫస్ట్ ఇయర్ కాలేజ్లోనే చెప్తారు, అన్ని ప్రాక్టికల్స్ చేపిస్తారు. మీకు నేను కుదిరితే ఈ సైడ్ కానీ ఎక్కడైనా ఫొటోస్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు, లేదంటే వీడియోలో నెక్స్ట్ క్లిప్స్లో ఫొటోస్ ఉంటాయి అన్నమాట. సో ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాను. 3 years కోర్సు. ఫస్ట్ 1 year చాలా కష్టపడ్డాను అనమాట. అంటే మీకు ఎలా చెప్పాలి, మీకు ఓడిసీస్ తెలుసు కదా, అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ అని చెప్పి బయట ఓడిసీలకి వెళ్ళేవాడిని. అంటే నాకు ఎంత ఇచ్చేవాళ్ళు, ఒక 1000 రూపాయలు 1500 అలా ఇచ్చేవాళ్ళనమాట. 1000 రూపాయలు కూడా ఎక్కువ. నేను ఫస్ట్ నేను వెళ్ళిన ఓడిసీ అంటే 450 రూపాయలు నాకు వచ్చింది. నేను నా లైఫ్లో ఫస్ట్ నేను సంపాదించిన డబ్బులు 500 ఎక్కడ సంపాదించాను, SRM యూనివర్సిటీలో క్యాటరింగ్కి వెళ్ళాను అనమాట. అంటే SRM యూనివర్సిటీలో డిగ్రీ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ ఇయర్కి వాళ్ళకి డిగ్రీస్ ఇస్తారు కదా, సెరమనీ అనమాట. ఆ సెరమనీకి మా కాలేజ్ నుంచి వెళ్తే నాకు 500 ఇచ్చారు. 500 ఆ రోజుల్లో అవి చాలా ఎక్కువ. నేను ఫస్ట్ సంపాదించిన డబ్బులు అనమాట. మా ఇంట్లో తీసుకెళ్ళి నేను ఫస్ట్ సంపాదించిన 500 మా డాడీకి మా మమ్మీకి ఇచ్చాను. అవి ఇంట్లో వాళ్ళు అలాగే ఉంచారు. సో అది నా ఫస్ట్ పేమెంట్. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో, ఫస్ట్ ఇయర్ అంతా కష్టపడిన తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో 3 months ఆఫ్ ట్రైనింగ్ ఉండిద్ది. 3 months ఆఫ్ ట్రైనింగ్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ నేర్పిస్తారు. నువ్వు కుక్ అయినా అవ్వని, నువ్వు షెఫ్ అయినా అవ్వని, షెఫ్ అవ్వాలనుకున్నా కానీ నువ్వు, అంటే హోటల్ మేనేజ్మెంట్ ఎలా అంటే 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి షెఫ్ అవ్వచ్చు, 2 ఫుడ్ అండ్ బ్యావరేజ్ సర్వీసెస్. ప్రజెంట్ నేను అందులోనే ఉన్నాను. ఫుడ్ అండ్ బ్యావరేజ్ సర్వీస్కి వెళ్ళచ్చు నువ్వు. ఫుడ్ అండ్ బ్యావరేజ్ సర్వీస్ అంటే నీకు బార్స్ వస్తాయి అందులోనే, రెస్టారెంట్స్ వస్తాయి అందులోనే, బ్యాంక్వెట్స్ అందులోనే వస్తాయి. సో దానికి వెళ్ళచ్చు. థర్డ్ ఏంటంటే హౌస్ కీపింగ్ వెళ్ళచ్చు. హౌస్ కీపింగ్ అంటే మొత్తం క్లీనింగ్ కానీ, పబ్లిక్ ఏరియా క్లీనింగ్ కానీ, నీకు లాండ్రీ కానీ, అంటే బట్టలు ఉతుకుతాం కదా అట్లా హోటల్ మొత్తం లాండ్రీ కానీ, ఇవన్నీ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లోకి వస్తాయి. తర్వాత ఏంటంటే నువ్వు ఫ్రంట్ డెస్క్కి వెళ్ళచ్చు. అంటే రిజర్వేషన్ కౌంటర్, అంటే రూమ్స్ వాళ్ళే ఇస్తారు, వాళ్ళే నీ రిజర్వేషన్ తీసుకుంటారు. దానికి చాలా ఉంటాయి, అందులో చాలా నేర్చుకోవచ్చు. సో అలా నేను F&B సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే. అంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి అదే అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు బార్స్ అంటే చాలా ఇష్టం. బార్టెండింగ్ చేయడం కానీ, లిక్కర్స్ అన్న కానీ, ఆల్కహాల్ అన్న కానీ, ఇవన్నీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి. నాకు ఆ ఇంట్రెస్ట్ ఎలా మొదలైందంటే, అసలు నేను హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు తీసుకున్నానంటే, మా డాడీ, మేము 3 years హైదరాబాద్లో ఉన్నాం. సో మా డాడీ ఏం చేసేవాళ్ళు అంటే, మా డాడీ గోలీ సోడా అని చెప్పి ఒక కంపెనీ ఉండేది. గోలీ సోడా అంటే మనం కొట్టే గోలీ సోడా కాదు, మనకు పెద్ద పెద్ద హీరోలు కానీ, సెలబ్రిటీస్ కానీ, వీళ్ళందరూ వాళ్ళకి బయటికి వచ్చి న్యాచురల్ డ్రింక్స్ కొనుక్కోలేరు. అంటే కొబ్బరి బోనం వాటర్ కానీ, బాదం పాలు కానీ, ఇలాంటివి ఏవి ఉన్నా వాళ్ళకి తాగాలనిపించినా కానీ వాళ్ళు బయటకు వచ్చి కొనుక్కోలేరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మా కంపెనీ న్యాచురల్ డ్రింక్స్ తయారు చేసిద్ది. బాదం పాలు, గోలీ సోడా అంటే మనకి కంపెనీ పేరు. అందులోనే కోకోనట్ వాటర్ ఉండేవి, న్యాచురల్ కోకోనట్ వాటర్. మా అన్నయ్య పేరు రవితేజ, అన్నయ్య స్టార్ట్ చేశారనమాట కంపెనీ. అంటే మా డాడీ వాళ్ళ డాడీ దగ్గర 25 years నమ్మకంగా పనిచేస్తే సో మా డాడీని మేనేజర్ చేశారనమాట ఆ కంపెనీకి. ఒక 200 members స్టాఫ్ ఉండేవాళ్ళు అలా, కోవిడ్కి బిఫోర్. సో అలా మా ఫాదర్ నన్ను ఈవెంట్స్ తీసుకెళ్ళడం కానీ, పెద్ద పెద్ద సినిమా వాళ్ళ ఈవెంట్స్కి తీసుకెళ్ళడం కానీ, లేదంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఈవెంట్స్కి తీసుకెళ్ళడం కానీ, బ్యాంక్వెట్స్లో, ఇంకా మనకి పెద్ద పెద్ద హోటల్స్లో జరిగే ఈవెంట్స్, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూశాను అనమాట నా కళ్ళతో. అంటే నేను మా డాడీతో పాటు వెళ్ళేవాడిని హాలిడే వచ్చినప్పుడల్లా. నాకు చిన్నప్పటి నుంచి మా డాడీతో వర్క్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం. సో అలా దానికి ముందు మా డాడీ చాలా కష్టపడ్డారు, అన్నీ ఫ్యూచర్లో చెప్పుకుందాం. సో అలా ఈవెంట్స్కి వెళ్ళేవాడిని. అలా నాకు బార్స్ అన్న కానీ అవంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను
తీసుకున్నా, బార్ తీసుకున్నాను సెకండ్ ఇయర్లో. సో నా థర్డ్ సెమిస్టర్లో ట్రైనింగ్కి వెళ్ళాలి 3 months, దానికి ఇంటర్వ్యూస్ ఉంటాయని ప్రిపేర్ అయ్యాను. లక్కీగా నేనేంటంటే నాది కాలేజ్ మొత్తం నాది ఫస్ట్ ఇంటర్వ్యూ నాది. సో ఫస్ట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను, ఇంటర్వ్యూ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను, అన్నీ బాగానే ఉన్నాయి. అంతా బాగుంది అనుకునే టైంకి నాకు నేను సెలెక్ట్ అయిన హోటల్ పేరు హోటల్ గ్రాండ్ షెరటన్ రిసార్ట్స్ అండ్ స్పా, మ్యారెట్ హోటలే, చెన్నైలో ఉండిద్ది, లొకేటెడ్ ఇన్ చెన్నై. సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇంటర్వ్యూ, బిగ్గెస్ట్ ప్రాపర్టీ, అంతా ఓకే, చాలా బాగుంది. టికెట్స్ తీసుకున్నాను, మా మమ్మీ డాడీ వాళ్ళు చెన్నై వెళ్ళి రూమ్స్ చూశారు నా కోసం. అంత బాగుంది అనుకునే టైంకి నాకు వెళ్ళే 3 days బిఫోర్ కాలికి ఏలు ఇరిగిందనమాట. మీరు చూసుకుంటే నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఉండిద్ది, అవన్నీ హైలైట్స్లో ఉంటాయి. సో కాలు ఏలు ఇరిగింది, ఇంకా తప్పదు, ఏం చేయాలి, 1.5 month లీవ్ తీసుకున్నారు. అంటే చాలా బాధపడ్డాను అనమాట, చాలా ఏడ్చాను. ఏంటి మనకి ఇలా అయిపోయింది, ఏంటి ఫస్ట్ టైం ఇంత కష్టపడి లైఫ్లో ట్రై చేసాం ఆయన ఇలా అయిందని చెప్పి పర్లేదు అనుకున్నాను, వదిలేసాను దాని గురించి. 1.5 month ఇంట్లో ఉన్నాను, బెడ్ రెస్ట్. ఏలు ఇరిగిపోయింది, నా పని నేనే చేసుకోవడానికి కష్టం అయిపోయింది. 1.5 month చాలా బాధపడ్డాను. అంటే ఏం చేయాలి, మనకు కాలు ఇరగడం ఏంటి, ఏళ్ళు అంటే డాక్టర్స్ కూడా చెప్పేసాను అసలు ఏళ్ళు తీసేసినా పర్లేదు, నేను ట్రైనింగ్కి వెళ్ళాలి. అంత పిచ్చి ఉండేది అనమాట నా కాలేజీలో ఉన్నప్పుడు. అంటే ఫస్ట్ టైం లైఫ్లో జాబ్ కదా, ఎక్స్పీరియన్స్ పోయిద్దని చెప్పి. అంటే నేను డిగ్రీ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఏడ్చింది అప్పుడే, ఏళ్ళు తిరిగిందని చెప్పి. సో ఇంకా తప్పదు, 1.5 month బెడ్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వేరే హోటల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. సో ఈసారి హైదరాబాద్లో హోటల్ గ్రీన్ పార్క్ అండ్ మ్యారీగోల్డ్ అనే హోటల్లో నేను సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ కంపేరింగ్ టు ఫస్ట్ ప్రాపర్టీ, సెకండ్ ప్రాపర్టీ అంత హై స్టాండర్డ్ కాదు, కానీ హోటల్ బాగుంటుంది, స్టాఫ్ అంతా, నా లైఫ్ అక్కడ బాగానే ఉంది. సో 3 months కష్టపడి ట్రైనింగ్ చేశాను అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, F&B సర్వీసు, కిచెన్ అన్నీ చేశాను. అంటే అంత కష్టంగా ఉండేదండి మీకు ట్రైనింగ్. ఒక్కసారి మీరు హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యే ముందు ఎక్కడైనా ఓడిసీకి వెళ్ళండి. ఓడిసీకి వెళ్తే మీకు అసలు హోటల్ మేనేజ్మెంట్ ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి తెలుస్తాయి. అయితే వెళ్ళాను ట్రైనింగ్కి. 3 months 21 గంటలు చేసాను ఒక షిఫ్ట్ అయితే, నాన్ స్టాప్ ఫ్రంట్ ఆఫీస్లో. 2 రోజులు హాలిడే అడిగాను అని చెప్పి చూపించారు. 20 గంటలు, 16 గంటలు, 14 గంటలు, 13 గంటలు ఎంత కష్టపడి చేసేవానంటే అంత కష్టపడి చేశాను. నా స్టైఫండ్ అనేది తెలుసా, నాకు ఇచ్చిన శాలరీ నెలకి ట్రైనింగ్ చేసినప్పుడు 3,500. అక్షరాల 3,500 అందం అనిపోయాను. 3,500 అక్షరాలు కాదు, నెంబర్స్ కాబట్టి 3,500 ఇచ్చేవాళ్ళు. పర్లేదు, ఎక్స్పీరియన్స్ కోసం చేశాను. నాకు ట్రిప్ అడ్వైజర్లో బెస్ట్, చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి గెస్ట్ నుంచి, చాలా బాగా చేశానని చెప్పి. హోటల్లోని బెస్ట్ ట్రైనీ సర్టిఫికేట్ ఇచ్చారు నాకు, ఆ 3 నెలలు చేసిన వర్క్కి బెస్ట్ ట్రైనీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ హోటల్లోనే ఫస్ట్ ట్రైనీ నేను, నాకు బెస్ట్ ట్రైనీ సర్టిఫికేట్ ఇచ్చింది. నా తర్వాత ఎంతమందికి ఇచ్చేది, ఆ సర్టిఫికేట్ మొదలుపెట్టింది నాతో. అంత కష్టపడ్డాను, అయిపోయింది. మళ్ళీ బ్యాక్ కాలేజ్ వచ్చాను, ఎగ్జామ్స్ రాశాను. సో అలా చదువుతా ఫైనల్ ఇయర్కి వచ్చాను అనమాట. ఈ మధ్యలో ఈవెంట్స్ చేసుకుంటా, బార్టెండింగ్ నేర్చుకుంటా, బయట బార్టెండింగ్ ఈవెంట్స్కి వెళ్తా. న్యూ ఇయర్కి కూడా ప్రతి న్యూ ఇయర్కి బార్లోనే ఉండేవాడిని, ఎక్కడో చోట ఈవెంట్ చేసుకుంటా. 1000 రూపాయలు వచ్చిన మనకు చాలా ఎక్కువ అని చెప్పి వచ్చేసాను. లాస్ట్ సెమిస్టర్లో మా హోటల్కి న్యూజిలాండ్ ఓపెనింగ్స్ వచ్చినాయి. సో న్యూజిలాండ్ ఓపెనింగ్స్ వచ్చినాయి. నేను స్టార్టింగ్లో దుబాయ్ వెళ్దాం అనుకునేవాడిని. దుబాయ్ వెళ్దాం కాలేజ్ స్టార్టింగ్ నుంచి దుబాయ్ వెళ్దాం అనుకునేవాడిని. న్యూజిలాండ్ ఓపెనింగ్స్ వచ్చినాయి. మా సీనియర్స్ అంతకుముందు వెళ్ళారు. సో అంటే నాకు అప్పుడు భయం ఉండేది. ఎంత దగ్గర నాకు అంటే అమౌంట్ రివీల్ చేయకూడదు, దగ్గర నాకు ఒక 7 లక్షలు ఖర్చు అయింది. చెప్పేసాను పర్లేదు, 7 లక్షలు ఖర్చు అయింది న్యూజిలాండ్ రావడానికి. 7 లక్షలు మనం పెట్టగలం. అదే నేను దుబాయ్ వెళ్ళుంటే నాకు ఒక 2 లక్షలు అయిపోయేది. 7 లక్షలు ఖర్చు అయింది. కానీ వెళ్ళాలి, మన లైఫ్లో ఏదో సాధించాలి, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి, డబ్బులు సంపాదించాలి, అది మెయిన్ గోల్ అనమాట. డబ్బు ఇలా ప్రపంచంలో ఏమున్నా డబ్బే. సో డబ్బులు ఎలాగైనా సంపాదించాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి అప్లై చేశాను. నాతో పాటు 29 మంది అప్లై చేశారు. మొత్తం ఇండియా నుంచి ఒక దగ్గర ఒక 50 మెంబర్స్ అప్లై చేసి ఉంటారు, అన్ని కాలేజెస్ నుంచి. అందులో నాకు JW మ్యారెట్ తగిలింది. అంటే వాళ్ళకి నా ప్రొఫైల్ నచ్చింది. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అంటే మనకి నేను వచ్చింది ఎలా అంటే వర్కింగ్ ఇన్ అని చెప్పి కన్సల్టెన్సీ ఉండిద్ది. అది న్యూజిలాండ్లో ఉండిద్ది వర్కింగ్ ఇన్ అనే కన్సల్టెన్సీ. వాళ్ళు ఇండియా నుంచి స్టూడెంట్స్ని పిక్ చేసుకొని వాళ్ళ కంపెనీ ద్వారా మీరు కట్టిన డబ్బులతో స్పాన్సర్ చేసి మిమ్మల్ని న్యూజిలాండ్ తీసుకొచ్చి అంటే న్యూజిలాండ్ తీసుకురారు ముందే, మీరు కట్టిన డబ్బులతో మీ వీసా ప్రాసెసింగ్ మాత్రమే చేస్తారు. మిమ్మల్ని తీసుకొచ్చే ముందే వర్కింగ్ ఇన్ అనే కన్సల్టెన్సీ వాళ్ళు న్యూజిలాండ్లో మీ ప్రొఫైల్ అన్ని కంపెనీస్కి పంపించి
పంపిస్తారు. అన్ని కంపెనీస్లోంచి ఏదో ఒక కంపెనీ మీ ప్రొఫైల్ నచ్చితే మిమ్మల్ని పిక్ చేసుకొని ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో అలా నన్ను జేడబ్ల్యూ మ్యారెట్ పిక్ చేసుకుంది నా ప్రొఫైల్ నచ్చి. ఎందుకు 3 months బాగా కష్టపడ్డాం కాబట్టి పిక్ చేసుకుంది. నాతో పాటు 29 మంది ఇచ్చారు. ఆనెస్ట్గా చెప్తున్నాను, ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే అయింది మా కాలేజ్లో. ఫస్ట్ రౌండ్ అంటే ఎంత ప్రిపేర్ అయ్యామనంటే ఇంటర్వ్యూకి కొన్ని వీడియోస్ తీశాను అప్పుడు కూడా, అవి ఇందులో పెడతాను లేదు కానీ ట్రై చేస్తాను పెట్టడానికి. సో గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఐఎమ్ ఇన్ ద కాలేజ్. టుడే ఈజ్ ద డేట్ 26th May. So my college will be starting on 6th April, like next month. But I am having interview tomorrow morning for New Zealand, JW Marriott, Auckland. So I am in the class. So see, I'm already in the class. So sitting alone in the class and preparing for the interview feels a little bit different for me. So I'm taking this video because I'm feeling a little bit nervous, as you can see, and also a little bit excited because today is my mock interview with my principal, Mr. Chandrasekhar Garu. So I will not post this video or I will send any video for anybody. I am just recording this video because I want to see how I am looking and how I am talking in the camera. So that's all. So see you later. Bye. So hello everyone, this is video number 4. As we are discussing, I am in my college uniform and I am in my class practicing the self-introduction once again. So let's go. So hello, let's turn off. So now the fan was turned off. So today is the date 26th May. So I am having interview day after tomorrow for JW Marriott, Auckland. So I have been prepared for the interview, but I want to see how I am looking in the camera and how confident I have been giving my interview. So let's practice the smile and the interview, how I will give and how I am going to give the interview. So let's start. So hello everybody. Again, this is me, Venkat. So the time is 11 o'clock right now on a day of 26th May. So I already changed my clothes. So this is my third video what I am recording. It is a practice video of I'm having an interview, as I told in the previous videos, for JW Marriott Auckland. So I am practicing by looking into these videos and I am building up my confidence levels. So what the complaint has been not a complaint, a feedback what has been given by my lecturers, that my pitch is in a straight level and I am not taking pauses in between when I am telling about the self-introduction and all. So sorry, I want to sleep actually, but this is the last video for day. This is the last video what I am recording for the day. So let's see. So I will try to go a little slow and smile as I can and as far I can. So let's practice again. So గుడ్ ఈవినింగ్. నేనే ప్రిపేర్ అయ్యేవాడిని, వీడియోస్ తీసుకుంటూ ప్రిపేర్ అయ్యేవాడిని. మా ప్రిన్సిపల్ సార్ మిస్టర్ చంద్రశేఖర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన మళ్ళీ నాకు కొన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఆపోజిట్లో. మాక్ ఇంటర్వ్యూస్ చేశాను. అలా చేసుకుంటూ ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. సెకండ్ రౌండ్ 1 monthలో ఉందనగా ఇంకా 1 month ఎంత టెన్షన్ పడ్డానంటే, అప్పటికి నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నువ్వు జస్ట్ కన్సల్టెన్సీకి వెళ్ళాలంటే నీకు 1,00,000 కట్టించుకుంటాడు వాడు. దగ్గర 1,00,000 కట్టించుకుంటాడు. సెకండ్ పేమెంట్ 2,90,000 ఎంతో కట్టించుకుంటాడు సెలెక్ట్ అయిపోయా పూర్తిగా వీసా ప్రాసెసింగ్ చేయాలంటే. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్కి బాగా టెన్షన్తో కష్టపడ్డాను. సెకండ్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. అంత హ్యాపీ. వీసాకి డబ్బులు కట్టాను. వీసాకి డబ్బులు కట్టే ముందు మీరు ఏం చేయాలంటే CA సర్టిఫికేట్ కావాలి మీకు. మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 4 lakhs 4 months కానీ 5 months కానీ పెట్టుకొని బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎందుకు న్యూజిలాండ్ గవర్నమెంట్ వాడు అడుగుతాడు, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నీకు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు. నాకు మా డాడీ స్పాన్సర్ చేశారు. సో మా డాడీ స్పాన్సర్ చేశారు కాబట్టి మా డాడీ నాకు స్పాన్సర్ చేస్తున్నట్టు ఒక బాండ్ రాయాలి మా నాన్న నాకు.
బాండ్ రాశారు, నీకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి, అవన్నీ ఒక సీఏ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని నేను చెప్తున్నాను. సీఏ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇంకా మీ రెజ్యూము, మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి, ఒక ఎక్స్పైర్ అయిపోకూడదు, పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి. నేనైతే పాస్పోర్ట్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే తీసుకున్నాను. ఫైనల్గా ఎటో ఒకటి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు పాస్పోర్ట్ అప్లై చేశాను. పాస్పోర్ట్ వచ్చేసింది. సో డాక్యుమెంట్స్లో అన్ని పేరు కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ ప్రాసెస్ చేసుకొని అప్లై చేసుకున్నాను. సో వీసా అయితే వచ్చేసింది, హ్యాపీ. నాకు ఎంత క్రేజీ అంటే నాతో పాటు వర్క్ చేసే వాళ్ళందరికీ, సాయి కానీ వీళ్ళందరూ ఏంటంటే అంతకుముందు వాళ్ళకి ట్రైనింగ్ చేయలేదు, నేను ట్రైనింగ్ చేశాను. సో కాబట్టి నాకు జేడబ్ల్యూ మ్యారియట్లో ఎఫ్ఎన్బి పొజిషన్కి సెలెక్ట్ అయ్యాను అనమాట. నేను ఎఫ్ఎన్బి పొజిషన్కి సెలెక్ట్ అయ్యాను, ఫుడ్ అండ్ బెవరేజ్ పొజిషన్కి. ప్రజెంట్ అక్కడే వర్క్ చేస్తున్నాను. సో నా శాలరీ వచ్చేసి, శాలరీ రివీల్ చేయను కానీ ఇంకా ఎలా చెప్పచ్చు, ఎగ్జాంపుల్కి నాకు 1 మంత్ వచ్చే శాలరీతో iPhone 17 Pro Max తీసుకోవచ్చు. సో అది నా శాలరీ. అంటే కొత్తగా రిలీజ్ అయినప్పుడు iPhone 17 Pro Max ఎంత ప్రైస్ ఉందో అంత శాలరీ నాది వచ్చింది. హ్యాపీ. అంతా న్యూజిలాండ్ వచ్చేసాను. ఎఫ్ఎన్బి సర్వీస్లో ఇప్పుడు బాగా కష్టపడుతున్నాను. సో ఇలా మీరు న్యూజిలాండ్ రావాలనుకుంటే కానీ పిచ్చి కన్సల్టెన్సీ వేటిని నమ్ముకోవద్దు. ఆనెస్ట్గా అయితే వర్కింగ్ ఇన్ కన్సల్టెన్సీ బెస్ట్ అనమాట. న్యూజిలాండ్ రావాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి, పర్లేదు, సంపాదించుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత. మీకు టాలీ అయిపోయింది మీరు కట్టిన డబ్బులకి. సో వర్కింగ్ ఇన్ కన్సల్టెన్సీ లింక్ నేను కుదిరితే డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. సో ఇదైతే నా హోటల్ మేనేజ్మెంట్ జర్నీ అనమాట. ఇప్పుడు ఎంత లక్కీ అంటే నేను నా కేటగిరీకి 6 months వీసానే ఉండిద్ది. స్టూడెంట్ అండ్ వర్క్ వీసా నేను ఇప్పుడు ఉంది, 6 months వీసానే ఉండిద్ది. అయినా కానీ నాకు బై మిస్టేక్ 7 months వచ్చిందనమాట వీసా. అంటే వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఏం మిస్టేక్ చేసేది తెలీదు. బై మిస్టేక్ 7 months అప్లై చేశారు. నాకు గవర్నమెంట్ నా ప్రొఫైల్ నచ్చి నాకు అప్రూవ్ కూడా చేసింది అనమాట 7 monthsకి. సో అలా న్యూజిలాండ్ వచ్చాను, కష్టపడుతున్నాను, ఇంకా లైఫ్లో చాలా ముందుకు వెళ్ళాలి. సో ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పర్ట్ నా పొజిషన్. సో అంతా బాగానే ఉంది. మీరు కనుక ఒకవేళ రావాలనుకుంటే కనుక మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా కానీ, లేదు మేము కాలేజెస్ నుంచి రాము బయట నుంచి వస్తామంటే కనుక నాకు కాంటాక్ట్ అవ్వండి. తెలిసిన కన్సల్టెన్సీ ఒకటి ఉంది. అంటే కొంతమంది కాలేజ్ నుంచి రాకుండా బయట నుంచి వచ్చారనమాట. ఆ కన్సల్టెన్సీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద పెడతాను, అందులోకి వచ్చి నాతో మెసేజ్ చేయండి, నేను మాట్లాడతాను మీతో, మొత్తం చెప్తాను ఎలా రావాలి ఏంటని చెప్పి అంతా. సో వీసా వచ్చేసి నాకు 6 months వీసా. సో 7 months వీసా నాది. దీని తర్వాత ఇంకా జాబ్ వాళ్ళు ఇస్తే కనుక ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వీసా కూడా. సో అది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి, నేను గ్యారంటీకి వాటి గురించి ఒక వీడియో చేస్తాను. సారీ, ఈ వీడియో ఎప్పుడూ రావాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది, అయినా పర్లేదు. నా జర్నీ అంతా మీకు ఇక్కడ నుంచి ఫొటోస్లో కానీ అన్న చూపిస్తాను, చూడండి. సో చాలా అంటే చాలా కష్టపడ్డాను. 1500, 500, 1000 రూపాయలకి దగ్గర ఒక 400 ఈవెంట్లు దా చేసి ఉంటాను. అంటే ఇంట్లో వాళ్ళు కష్టపడి కట్టారు కాలేజ్ ఫీజు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఏదో ₹1 వచ్చినా కానీ, అంటే 500 వస్తే మాకు కాలేజ్ ఎలా ఉండేదంటే 500 వచ్చినాయి. ఈరోజు ఈవెంట్ చేస్తే వాడు 2 వారాలకో 3 వారాలకో డబ్బులు కొట్టేవాడు 500. ఆ ఈవెంట్లు కూడా ఎంత కష్టంగా ఉండేయంటే 500 మంది బ్యాంక్వెట్ ఈవెంట్లు, కుర్చీలు ఎత్తాలి, టేబుల్స్ ఎత్తాలి, ఫుడ్ సర్వీస్ చేయాలి, అంతా చేసి కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం. ఆడ 500 కొట్టంగానే 200 బిర్యానీకి, 200 సినిమాకి పోతాయి, ఒక ₹100 పెట్రోల్కి పోయింది, అయిపోయింది. 500 ఒక్క సాయంత్రం లాగా కొట్టేవాళ్ళం. అయినా ఫ్రెండ్స్తో కష్టపడి వెళ్ళాం, ఏదో తినొచ్చు అని చెప్పి కొంచెం ఫుడ్ బాగా పెట్టేవాళ్ళు అనమాట. సో అంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం అనమాట. సో అంత ఈజీ కాదు, ఎవడైనా రావాలనుకుంటే ఇంత కష్టపడితేనే న్యూజిలాండ్ దాకా రాగలడు. నేను హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ గురించి మాత్రం చెప్పగలను, హోటల్ మేనేజ్మెంట్ గురించి మాత్రం సజెషన్స్ ఇవ్వగలను. వేరే కోర్సులు ఏమైనా చేసాము, మేము బీటెక్ చేసాము, మేము డిగ్రీ చేసాం, అది చేసాం అంటే కనుక నేను ఆ వీసాలు కూడా ఉన్నాయి ఇక్కడ రావాలనుకుంటే, వాటి గురించి నేను నేర్చుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ ది టుడే వీడియో గైస్. నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వహికి ఐలాండ్. సీ యూ, బై బాయ్.